నాన్నకు ప్రేమతో రిజల్ట్ పట్ల సుకుమార్ అసంతృప్తితో ఉన్నాడు. సినిమా బాగా తీసినా లాజిక్ లేదని అంటున్నారని తన స్నేహితుల దగ్గర వాపోతున్నాడు. బీసీ ఆడియన్ నాడి పట్టుకోలేకపోతున్నానేమోనన్న ఆవేదన సుకుమార్లో వ్యక్తం అవుతోంది. అందుకే సినిమాలకు దూరం అవ్వాలన్న రాంగ్ డెసిషన్ కి వచ్చినట్టు టాక్. కొన్ని సినిమాల తర్వాత దర్శకత్వానికి దూరమై రచయితగా నిర్మాతగా సెటిల్ అవుదామని అనుకుంటున్నాడట. ఒకవేళ సినిమాలు తీసినా పక్కా కమర్షియల్ చిత్రాల వైపే మొగ్గు చూపిస్తా అని అంటున్నాడట. జనాలకు రొటీన్ సినిమాలే నచ్చుతున్నాయని, తాను ఆ తరహా సినిమాలే తీస్తానని ఆవేశంగా అంటున్నాడట. ఇదంతా చూస్తుంటే సుకుమార్ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళాడేమో అనిపిస్తోంది. సుక్కు క్రియేటివిటీని తక్కువ అంచనా వెయ్యలేం. ఆర్య, 100% లవ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో క్రియేటివిటీ, కమర్షియాలిటీ రెండూ మిక్స్ అయ్యాయి. అయితే నేనొక్కడినే నాన్నకు ప్రేమతో సినిమాల్లో తన క్రియేటివిటీ మాత్రమే కనిపించింది. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసే మెథడ్స్తో సీన్స్ రాసుకోవటం సుకుమార్లోని ప్రధానమైన మైనస్. దాన్ని సరిదిద్దుకోగలిగితే తప్పకుండా మంచి సినిమాలు తీయగలడు. సినిమాల్ని వదిలేయాలన్న కాన్సెప్ట్ని వదిలి ఈ విషయంపై ఆలోచిస్తే బాగుంటుంది.